హాయ్ ఎవ్రీవన్. రీజనింగ్లో పేపర్ ఫోల్డింగ్ క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అవ్వకుండా నేను చెప్పిన విధంగా మీరు చేయండి, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఫస్ట్ మనం థర్డ్ ఇమేజ్ చూసుకోవాలి, ఫైనల్ ఇమేజ్. ఆ ఇమేజ్ ఎక్కడ ఇచ్చారో అనేది చూసుకోవాలన్నమాట, 4 కార్నర్స్లో. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇమేజ్ అనేది ఎలా జనరేట్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఫస్ట్ 4 కార్నర్స్లో ఒక కార్నర్ ఇచ్చారు కదా ఇమేజ్. ఆ ఇమేజ్ని మనము నెక్స్ట్ ఇలా ఉన్న ఇమేజ్ని ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. యారో మార్క్ చూడండి, మనకి ఇమేజ్ అనేది ఒక కార్నర్లో ఇచ్చారు. ఆ కార్నర్ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు ఇమేజ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది, షేప్ అనేది. సో అది మనం అజ్యూమ్ చేయాలన్నమాట. ఇది మీకు అర్థం కావడం కోసం ఇలా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ అలా ఉన్నదాన్ని మరి పైకి ఫోల్డ్ చేస్తే షేప్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ అదే షేప్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే షేప్ అనేది ఇలా వస్తుంది. అది మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం అది డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లలో చూడాలన్నమాట. ఆప్షన్స్లలో 4 ఇమేజెస్ సేమ్ మనకి సేమ్ వచ్చాయా లేదా, ఎక్కడ సేమ్ వచ్చాయనేది చూడాలి. ఇలా మీరు 2-3 ప్రాబ్లమ్స్ అనేది చేస్తుంటే మీకు అజ్యూమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అజంప్షన్ అంటే మనము ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం అజ్యూమ్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి. సో సెకండ్ ఆప్షన్ చూడండి, మనకి సేమ్ వచ్చింది ఆ షేప్ అనేది. ఒకవేళ మనకి ఇమేజ్ వేరే కార్నర్లో ఇస్తే మనం యారో మార్క్ అనేది అక్కడ ఇస్తే యారో మార్క్ ఇక్కడ, నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ అలా తీసుకోవాలన్నమాట. అలా మనకి ఇమేజ్ ఇచ్చిన దాన్ని బట్టి చేయాలన్నమాట. సో మీకు ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాను చూడండి, అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఇమేజ్ అనేది రైట్ సైడ్ కార్నర్లో ఇచ్చారు. అప్పుడు మనం ఇమేజ్ నెక్స్ట్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ వేయాలి. నెక్స్ట్ ఇంకా డౌన్ లెఫ్ట్, నెక్స్ట్ రైట్ డౌన్ అన్నమాట. అలా మనం ఇమేజ్ అనేది ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ షేప్ ఇచ్చారు మనకి రైట్ సైడ్ కార్నర్లో అప్ సైడ్. అప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఈ షేప్ అనేది వస్తుంది. అది ఎక్కడుందో ఆప్షన్లో చూసుకోవాలి. నెక్స్ట్ ఎలిమినేట్ కూడా చేయొచ్చు అనమాట, ఆపోజిట్ ఉన్నదాన్ని. సో అలా ఇంకొక నెక్స్ట్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో డౌన్ సైడ్ అదే ఇమేజ్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు ఈ షేప్ అనేది వస్తుంది, లెఫ్ట్ సైడ్ కార్నర్. సో నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ డౌన్ కార్నర్లో ఇలా ఫోల్డ్ చేస్తే ఈ షేప్ అనేది వస్తుందన్నమాట పేపర్ ఫోల్డింగ్లో. ఇది మీకు అర్థం కావడానికి చేసిన, మనం అజ్యూమ్ చేసుకొని ఎగ్జామ్లో చేయాలన్నమాట. 2-3 ప్రాబ్లమ్స్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మీకు పెడుతూ ఉంటానన్నమాట. సపోర్ట్ చేయండి.